ఈరోజు బాబా మురళిలో స్మృతి యాత్రలో రేస్ చేయాలి అన్నారు. ఎంతెంత స్మృతి యాత్రలో రేస్ చేస్తూ ముందుకు వెళ్తామో అంతంత అన్ని వికర్మలను వినాశనం చేసుకోగలుగుతాం. బాబాను నిందింపజేసేలాంటి కర్మలు మన ద్వారా జరగకూడదు. అలాగే స్వయం పైన స్వయమే కృప చూపించుకోవాలి అన్నారు. ఇక బాబా ఈరోజు అడిగారు, శివబాబాకు ఏ దృష్టి పక్కాగా ఉంటుంది, పిల్లలు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి అని చాలా చక్కటి విషయాన్ని బాబా వినిపించారు. ఇది 8th జూలై మురళి. मीठे बच्चे बाप समान अपकारियों पर भी उपकार करना सीखो, निंदक को भी अपना मित्र बनाओ. మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా అపకారీల పైన ఉపకారం చేయడం నేర్చుకోండి. నిందించే వారిని కూడా తమ మిత్రులుగా చేసుకోండి. మధురమైన పిల్లలు, తండ్రి సమానంగా అపకారీల పైన ఉపకారం చేయడం నేర్చుకోండి. నిందించే వారిని కూడా మిత్రుడిగా భావించండి. బ్రహ్మ బాబా ప్రాక్టికల్గా తనని నిందించే వారిని తన మిత్రుడిగా భావించారు. జగదీష్ పై మొదటిసారి వెళ్ళినప్పుడు బాబా తనకి చెప్పారంట, ఈ పక్కన ఒక ఆత్మ రోజు బాబా పైన పూల వర్షం కురిపిస్తూ ఉంటుంది అని. ఎవరు బాబా పట్ల అంత భక్తి అంత శ్రద్ధతో పూల వర్షం కురిపిస్తారా ఎవరు అని అన్నయ్య ఆశ్చర్యపోయారంట. కొంతసేపటికి పక్కన గోడ పక్క నుండి బాగా కామెంట్స్ వినిపిస్తున్నాయంట, విమర్శలు. ఎవరు ఇంతగా విమర్శిస్తూ ఇలా మాట్లాడుతున్నారేంటి అంటే బాబా అన్నారంట, బచ్చే దేకో ఫూలోంకి వర్ష హో రహీ హే అని. చూడు ఇదే పూల వర్షము అన్నారంట. అంటే బాబా ఎంతో శుభ భావనతో ప్రతిదీ స్వీకరించేవారు. నిందించే వారిని కూడా మిత్రుడిగా భావించారు ప్రాక్టికల్గా. మరి మనం కూడా తండ్రి సమానంగా అపకారీల పైన ఉపకారం చేయడం నేర్చుకోవాలి. ప్రశ్న, बाप की कौन सी दृष्टि पक्की है? तुम बच्चों को कौन सी दृष्टि पक्की करनी है? బాబాది ఏ దృష్టి పక్కాగా ఉంటుంది, మీరు పిల్లలు ఎలాంటి దృష్టిని పక్కా చేసుకోవాలి? జవాబు, బాప్ की दृष्टि पक्की है कि जो भी आत्माएं हैं सब मेरे बच्चे हैं. బాబా దృష్టి చాలా పక్కాగా ఉంటుంది, ఈ ఆత్మలందరూ కూడా నా పిల్లలే అని. ఇసిలియే బచ్చే బచ్చే कहते रहते हैं. అందుకే అందరినీ పిల్లలు పిల్లలు అంటూ ఉంటారు. तुम कभी भी किसी को बच्चे बच्चे कह नहीं सकते. మీరెవరు కూడా ఎవరిని కూడా పిల్లలు పిల్లలు అని సంబోధించలేరు. तुम्हें ये दृष्टि पक्की करनी है कि यह आत्मा हमारा भाई है. మీరు ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి, ఈ ఆత్మ నా సోదరుడు అని. भाई को देखो, भाई से बात करो, इससे रूहानी प्यार रहेगा. సోదరుణ్ణి చూడండి, సోదర ఆత్మతో మాట్లాడండి, దీనితో ఆత్మిక ప్రేమ ఏర్పడుతుంది. క్రిమినల్ ఖ్యాలాత్ ఖతం హో జాయేంగే. వికారీ దృష్టి సమాప్తమైపోతుంది. నిందా కర్నే వాలా భీ మిత్ర బన్ జాయేగా. నిందించేటువంటి వారు కూడా మిత్రులుగా అవుతారు. బాబాకి ఎలాంటి దృష్టి పక్కాగా ఉంది? బాబా అంటారు, నేను అందరినీ ఆత్మలుగా చూస్తాను, మీరంతా నా పిల్లలు అని. అందుకే బాబా అందరినీ మధురమైన పిల్లలు పిల్లలు అంటూ సంబోధిస్తారు. కానీ మనం ఎవరిని పిల్లలు అని అనడానికి లేదు. మనమేమో సోదర ఆత్మగా భావించాలి. అందరూ నా సోదరులే అని భావించాలి. సోదరుణ్ణి చూడాలి, సోదరుడితోటి మాట్లాడాలి. ఈ ఆత్మిక ప్రేమ మనలో కలగాలి. అప్పుడు వికారి ఆలోచనలు సమాప్తం అవుతాయి. నిందించే వారు కూడా మన మిత్రులు అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు.
ఆత్మిక తండ్రికి ఏం పేరుంది? తప్పనిసరిగా శివ అని అంటారు కదా. వారే అందరికీ ఆత్మిక తండ్రి, వారినే భగవంతుడు అని అంటారు. పిల్లల్లో నంబర్ వార్ పురుషార్థం అనుసారంగా ఈ విషయాలని అర్థం చేసుకుంటున్నారు. ఏదైతే ఆకాశవాణి అని చెప్తూ ఉంటారో, ఈ ఆకాశవాణి ఎక్కడి నుండి వెలువడుతుంది? శివబాబా నుండి. మరి శివబాబా నుండి ఆకాశవాణి వస్తుంది. ఈ నోటిని ఆకాశతత్వం అని అంటారు. శ్రీకృష్ణుడి నోటిలో కూడా ఆకాశతత్వం అంతా ఉన్నట్టుగా చూపించారు కదా. మన్ను తిన్నాడని యశోదమ్మ నోరు తెరువు అని అంటే మొత్తం బ్రహ్మాండం అంతా చూపించాడు అని చెప్తారు. మరి ఆకాశతత్వం అంతా అలా చూపించినట్టుగా చెప్పారు కదా. అందుకే బాబా అన్నారు, ఈ ముఖంలో ఆకాశతత్వం ఉంది అంటారు. ఆకాశతత్వం నుండి వాణి అనేది మనుషులందరిది వెలువడుతుంది. అంటే మనందరిది కూడా ఆకాశతత్వం నుండి వెలువడినట్టుగానే నోటి నుండి వెలువడుతుంది. ఏ ఆత్మలైతే ఉన్నారో ఆత్మలందరూ తండ్రిని మరిచిపోయారు. అనేక రకాలుగా తండ్రి యొక్క మహిమను చేశారు, కానీ తండ్రి పరిచయమే లేదు. మహిమ అయితే బాగా చేస్తూ వచ్చారు. సుఖంలో తండ్రిని ఎవరు కూడా జ్ఞాపకం చేయరు. వారి అందరి కోరికలను పూర్తి చేశారు. ఎన్ని కోరికలు పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ. వర్షాలు పడకపోతే యజ్ఞాలను రచిస్తారు. అలాగని సదా యజ్ఞం రచిస్తేనే వర్షం కురుస్తుందా? కాదు. ఒక్కో చోట కరువు కాటకాలు ఏర్పడతాయి. మరి ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా దాని వలన ప్రయోజనం ఏమీ ఉండదు. ఇదంతా డ్రామా. ఆపదలైతే రానున్నాయి. ఆపదలు తప్పనిసరిగా వస్తాయి. అవి వస్తూనే ఉంటాయి. ఎన్ని రకాలుగా మనుష్యులు మరణిస్తూ ఉంటారు. ఎన్ని జంతువులు మొదలైనవి మరణిస్తూ ఉంటాయి. మనుష్యులు చాలా దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు. మరి వర్షాలని ఆపటానికి కూడా యజ్ఞం చేస్తారా? వరదలు బాగా అధికంగా వస్తున్నాయి అనుకోండి, వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి అనుకోండి, అప్పుడు కూడా యజ్ఞం రచిస్తారా? ఒక్కసారిగా కుంభపోత వర్షం కురుస్తూ ఉంటుంది, మరి అప్పుడు యజ్ఞం చేస్తారా? వర్షం కురుస్తూ ఉంటే యజ్ఞం చేయడం అనేది అది సంభవం కాదు కదా. ఈ అన్ని విషయాలు మీరు పిల్లలే అర్థం చేసుకుంటున్నారు, ఇంకెవరికీ తెలియదు. బాబా స్వయంగా కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. మనుష్యులు తండ్రిని మహిమ చేస్తారు, అలాగే మరోవైపు తండ్రిని నిందిస్తారు, తిడతారు కూడా. భగవంతుణ్ణి బాధేసినప్పుడు ఏదైనా అనేస్తారు. ఆ బాధలో చాలా మాటలు అంటారు. వండర్ ఉంది. తండ్రిని గ్లాని చేయడం ఇది ఎప్పటి నుండి మొదలైంది? ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలైందో అప్పటి నుండి స్వయం భగవంతుడు సర్వస్వం ఇచ్చినటువంటి వాడు వారిని అలా నిందించడం మొదలుపెట్టారు. ముఖ్యమైన గ్లాని ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అన్నారు. దీనినే ఏమంటారు? మానవుడు పడిపోయాడు, దిగజారిపోయాడు అని అంటారు. గాయనం ఉంది కదా, ఎవరైతే మన నింద చేస్తారో వారే మనకు మిత్రులు అని. ఇప్పుడు అందరికంటే అధికంగా నింద చేసింది ఎవరు? మరి మీరు పిల్లలు. మరి ఇప్పుడు బాబా అందరికంటే ఎక్కువగా ప్రేమించేది ఎవరిని ప్రపంచంలో? మనల్ని. అంటే బాబా నిందించిన వారిని తన మిత్రులుగా చేసుకున్నట్టే కదా. నార్మల్గా చూస్తే మొత్తం ప్రపంచం అంతా భగవంతుని నిందిస్తూ ఉంది, కానీ అందులో నెంబర్ 1 నిందించింది మీరే అంటున్నారు. మీరే నాకు మిత్రులుగా అయ్యారు. అందరికంటే సమీపంగా ఉన్నవారే మిత్రులు. అందరికంటే సమీపంగా ఉన్న మిత్రులు ఎవరు అంటే పిల్లలు. అనంతమైన తండ్రే చెప్తున్నారు, నా నిందను మీరు పిల్లలే చేశారు. అపకారీల పైన మళ్ళీ ఇప్పుడు నేను ఉపకారం చేస్తున్నాను అంటున్నారు. అపకారిగా అయినది కూడా ఎవరు? బాబా పిల్లలే. డ్రామా ఎలా తయారైందో చూడండి. ఇదంతా విచార సాగర మంతన చేస్తే అర్థమయ్యే విషయాలు. విచార సాగర మంతన యొక్క అర్థం కూడా మీరు తెలుసుకోవాలి.
కానీ ఎవరికీ తెలియదు. బాబా అంటారు, మీరు పిల్లలు చదువుకొని ఉపకారం చేస్తున్నారు. గాయనం ఏమని ఉంది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. అంటే భగవంతుడు భారత భూమిపైనే అవతరిస్తారు. ఆట చూడండి ఎలా రచింపబడి ఉందో. శివ జయంతి అనగా శివరాత్రిని కూడా జరుపుతారు. వాస్తవంగా అవతారం ఒక్కటే. అవతారాలు అలా రాయిలో రప్పలో అన్నింటిలో జంతువుల్లో ఉన్నట్టుగా చూపించారు. అన్ని రకాలుగా అవతారాలు లేవు, అవతారం ఒక్కటే. బాబా కూడా కంప్లైంట్ చేస్తున్నారు. గీతా పఠనం చేసేటువంటి వారు శ్లోకాలు చదువుతూ ఉంటారు, కానీ వారికి ఏమైనా అర్థం తెలుస్తుందా? మీరు ప్రియాతి ప్రియమైనటువంటి పిల్లలు. మీరెవరితోనైనా మాట్లాడినప్పుడు వారిని పిల్లలు పిల్లలు అని అనకూడదు, బాబా అంటారు. బాబాకైతే ఈ దృష్టి పక్కాగా అయిపోయింది. ఎవరిని చూసినా బాబా పిల్లలు పిల్లలు అనే అంటారు. మనం అనకూడదు, కానీ బాబా అంటారు. బాబా ముందు పెద్ద స్వామీజీ, జగద్గురు స్వామీజీలు వచ్చినా బాబా ఏమంటారు? బచ్చే అంటారు. ఒక ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా బచ్చే బచ్చే అంటారు. అందరి ఆత్మలు వారి సంతానమే. మీలో ఒక్కరు కూడా ఇలా అనడానికి లేదు. మీ నోటి నుండి బచ్చే అనే అక్షరం శోభనీయంగా ఉండదు. ఇదైతే మీకు తెలుసు. कोई किस मर्तबे वाला है, क्या है, सब आत्माएं है. ఎవరు ఏ హోదాలో ఉన్నప్పటికీ అందరూ ఆత్మలే, అందరూ మీ సోదర ఆత్మలే. ఇది డ్రామా తయారై ఉంది. అందుకే ఇందులో బాధపడే విషయం లేదు, అధికంగా సంతోషించే విషయం కూడా లేదు. బాబాకైతే తెలుసు వీళ్ళందరూ నా పిల్లలే. కొందరు ఒక మేస్త్రి పని చేస్తే, కొందరు కూలీ పని చేస్తారు, కొందరు ఒక ఇంజనీర్ పని చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క శరీరాన్ని ధారణ చేసి పాత్ర వహిస్తున్నారనేది తండ్రికి తెలుసు. అందుకే పిల్లలు పిల్లలు అనే అలవాటు తండ్రికి ఏర్పడింది. బాబా దృష్టిలో అందరూ ఆత్మలే. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత గొప్ప పోస్టులో ఉన్నా, బాబా దృష్టిలో అందరూ ఆత్మలే అనేది పక్కాగా అయిపోయింది. అందులోనూ పేదవారు బాబాకి చాలా బాగా అనిపిస్తారు. ఎందుకంటే డ్రామా అనుసారంగా వారు చాలా అధికంగా గ్లాని చేశారు. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చేసారు. మళ్ళీ కేవలం ఈ లక్ష్మీనారాయణలు, వీళ్ళకి ఎవరు కూడా గ్లాని చేయలేదు అంటున్నారు. లక్ష్మీనారాయణలను ఎవరైనా తిట్టారా? ఎవ్వరూ వారి గ్లాని చేయలేదు అంటున్నారు. శ్రీకృష్ణుని మళ్ళీ చాలా నిందించారు, చాలా నిందలు వేశారు, కానీ లక్ష్మీనారాయణలకు ఎలాంటి నింద వెయ్యలేదు అంటున్నారు. వండర్ ఉంది కదా. శ్రీకృష్ణుడే ఎప్పుడైతే పెద్దవాడు అవుతాడో, అంటే నారాయణుడు అవుతాడో, అప్పుడు అతనికి ఏమి గ్లాని జరగదు. కానీ శ్రీకృష్ణుడు బాల్య రూపంలో ఉన్నంత వరకు కృష్ణుడికి ఎన్ని నిందలు వేశారు. ఈ జ్ఞానము చాలా ఆసక్తికరమైనది అంటున్నారు, చాలా గూహ్యమైనది కూడా. ఇది అందరికీ అంత ఈజీగా ఏమీ అర్థం కాదు. ఇందులో అర్థం చేసుకోవడానికి బుద్ధి బంగారు పాత్రగా ఉండాలి. బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి అంటే అది స్మృతి యాత్ర ద్వారానే సాధ్యమవుతుంది. ఇవన్నీ కూర్చొని బాబా యథార్థ రీతిగా పిల్లలకి చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కూర్చొని ఉండి కూడా పిల్లలు యథార్థంగా బాబా స్మృతిలో ఉండటం లేదు. అర్థమే చేసుకోరు. నేను ఒక సూక్ష్మమైన ఆత్మను, ఇలా బుద్ధితో జ్ఞాపకం చెయ్యాలి అనేది అర్థమే కావటం లేదు, బుద్ధిలో రావట్లేదు. చిన్న ఆత్మను, నాకు తండ్రి పరమాత్మ, వారే నాకు టీచర్, కానీ ఈ విషయాలు బుద్ధిలో రావడం కూడా అసంభవంగానే అనిపిస్తుంది. బాబా బాబా అనైతే అంటున్నారు, దుఃఖంలో అందరూ స్మరిస్తూ ఉంటారు. భగవాన్ వాచ కదా ఇది. దుఃఖంలో అందరూ జ్ఞాపకం చేస్తారు, సుఖంలో ఎవరు జ్ఞాపకం చేయరు అని. అవసరమే లేదు. మరి ఇక్కడైతే ఎన్ని దుఃఖాలు ఆపదలు కలుగుతూ ఉన్నాయి. అందరూ ఓ భగవంతుడా దయ చూపించండి, కృప చేయండి అంటున్నారు. ఇది కూడా పిల్లలకి తెలుసు, రాస్తారు కూడా. కృప చూపించండి, శక్తినివ్వండి, దయ చూపించండి అంటారు.
బాబా మళ్ళీ బదులు రాస్తారు వాళ్ళకి లెటర్లో. శక్తి అనేది యోగ బలంతో మీకు మీరుగానే తీసుకోవాలి, అంతేగాని అలా బాబా శక్తినివ్వండి అని లెటర్ రాసినంత మాత్రాన అలా శక్తి రాదు. యోగ బలం పెంచుకుంటే మీలో శక్తి నిండుతుంది. మరి కృప కూడా బాబా చూపించాల్సింది కాదు. బాబా అయితే చదివిస్తున్నారు, మురళి వినిపిస్తున్నారు, ఇది బాబా చూపించే కృపనే. కానీ బాబా దానికి ఏమని బదులు రాస్తారంటే లెటర్లో, పిల్లలు మీ పైన మీరే కృప చూపించుకోండి, మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకోండి. యుక్తిని తెలియజేస్తున్నారు. చూడండి బాబా ఎంత బాగా యుక్తిని రచిస్తున్నారు. టీచర్ పిల్లలకు చదువుకోవడానికి యుక్తులను తెలియజేస్తూ ఉంటారు, టిప్స్ చెప్తారు, ఇలా అయితే ఈజీగా గుర్తుంటుంది అని. స్టూడెంట్ పని ఏమిటి మరి? టీచర్ చెప్పినట్టుగా ఫాలో అవ్వడం, చదువుకోవడం, డైరెక్షన్ అనుసారంగా నడవటం. టీచర్ని గురువు అని అనలేం. టీచర్ ఏమైనా గురువా కృప లేక ఆశీర్వాదం చూపించడానికి? లేదు. ఎవరైతే మంచి పిల్లలుగా ఉంటారో వారు వెంటనే పరుగు తీస్తారు. అంటే వారు చాలా మంచిగా చురుకుగా చదువుకుంటారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా ఉన్నారు. ఎంత పరుగు పెట్టి ఎంత ముందు రావాలి అనుకుంటే అంత ముందు రావచ్చు. స్మృతి యాత్రలో రేస్ చేయాలి, ఎవరైనా సరే నంబర్ 1 పొజిషన్లోకి రావచ్చు. ఒక్కొక్క ఆత్మ స్వతంత్రంగా ఉంటారు. అలా స్వతంత్రంగా ఉన్నప్పుడు బాబా సోదరుల యొక్క సంబంధాన్ని కూడా బాబా విడిపించేస్తున్నారు. సోదరులుగా భావించండి, అప్పుడే క్రిమినల్ దృష్టి అనేది సమాప్తమవుతుంది. ఎందుకంటే ఈ దృష్టి తన పని నడిపిస్తూనే ఉంటుంది. ఈ సమయంలో అయితే మనుష్యుల యొక్క అంగాలన్నీ క్రిమినల్గానే ఉన్నాయి. ఒకవేళ అలా కాలుతో తన్నినా, చేతితో గుద్దినా, ఇవన్నీ కూడా వికారీ అంగములే. అంగం వికారీగా అయినట్లే, క్రిమినల్గా ఉన్నట్లే. అక్కడైతే శరీరంలోని అంగాలేవి కూడా క్రిమినల్గా ఉండవు. ఇక్కడ అంగంతో క్రిమినల్ పనులే చేస్తూ ఉంటారు. అన్నింటికంటే అధికంగా క్రిమినల్ అంగం ఏమిటి? కళ్ళు అంటున్నారు. వికారాల ఆశ పూర్తి కాకపోతే ఇంకా చేతులతో వికారీ చర్యలు చేస్తూ ఉంటారు. మొట్టమొదటైతే కళ్ళు. అందుకే కదా సూర్దాస్ కథ వినిపిస్తారు. సూర్దాస్ కళ్ళే తీసేసుకున్నాడు. శివబాబా అయితే ఎలాంటి శాస్త్రాలని చదవలేదు. ఈ బ్రహ్మరథం శాస్త్రాలన్నింటినీ చదివింది. శివబాబాను జ్ఞాన సాగరుడు అంటారు. ఇదైతే మీకు తెలుసు. శివబాబా ఎలాంటి పుస్తకం చేతిలో తీసుకోరు. బాబా అంటారు, నేను నాలెడ్జ్ఫుల్ని, బీజ రూపుణ్ణి, ఈ సృష్టి రూపీ వృక్షానికి నేనే బీజ రూపుణ్ణి, దీనికి రచయితను నేను అంటారు. బాబా అర్థం చేయిస్తారు, నా నివాస స్థానము మూలవతనం. ఇప్పుడు నేను ఈ శరీరంలో విరాజమానమై ఉన్నాను. ఇంకెవరూ కూడా నే మనుష్య సృష్టికి బీజ రూపుణ్ణి అని అనలేరు. నేను పరంపిత పరమాత్ముని. మరి ఇలా ఎవరైనా అనగలుగుతారా నేను పరంపిత పరమాత్ముని అని? ఎవరు అనలేరు. సెన్సిబుల్గా మంచిగా ఉన్నటువంటి వారు ఎవరినైనా ఈశ్వరుని సర్వవ్యాపి అంటున్నారు కదా, అంటే మీలో ఉన్నాడా ఈశ్వరుడు? మీరే అల్లా అవుతారా? మీరే సాయినా? చెప్పండి అని అడుగుతారు. అలా అయితే జరగదు కదా అని. కానీ ఈ సమయంలో ఎవరు అలా సెన్సిబుల్గానే కనబడట్లేదు అంటున్నారు. అలాంటి ప్రశ్న వేసే వాళ్ళు కూడా తక్కువైపోయారు. అల్లా గురించి ఎవరికీ తెలియదు. స్వయం నేనే అల్లాను అంటారు. అది కూడా ఇంగ్లీష్లో ఏమంటారు? సర్వవ్యాపి అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ఆమ్ని ప్రెజెంట్ అంటారు. సర్వవ్యాపి అని అర్థ సమझे तो कभी नहीं कहे. ఒకవేళ అర్థమవుతే ఇంకొకసారి ఎప్పుడు కూడా దాన్ని అలా చెప్పరు. కానీ అసలు అర్థమే తెలుసుకోవట్లేదు. बच्चे अब जानते हैं शिव बाबा की जयंती सो नए विश्व की जयंती. పిల్లలకి ఇప్పుడు అర్థమవుతుంది శివ బాబా జయంతియే కొత్త విశ్వం యొక్క జయంతి అని. అందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ వచ్చేస్తాయి. శివ జయంతియే శ్రీకృష్ణ జయంతి.
మరి అదే దసరా జయంతి. శివ జయంతియే దీపావళి జయంతి, శివ జయంతియే స్వర్గ జయంతి. అన్ని జయంతిలు దీనిలోనే వచ్చేస్తాయి. ఇవన్నీ కొత్త విషయాలు బాబా స్వయంగా కూర్చోబెట్టి చెప్తున్నారు. శివ జయంతియే శివాలయ జయంతి, వేశ్యాలయ మరంతి. శివాలయం యొక్క జయంతి, వేశ్యాలయం యొక్క మరంతి. మరంతి అంటే వేశ్యాలయం యొక్క అంతం, వేశ్యాలయం యొక్క మృత్యు. అన్ని విషయాలు బాబా స్వయంగా చెప్తున్నారు. శివ జయంతియే నూతన విశ్వం యొక్క జయంతి. అందరూ నూతన విశ్వం కావాలి, విశ్వంలో శాంతి కావాలి అని కోరుకుంటున్నారు కదా. మీరెంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు, అయినా కూడా ఎవ్వరూ మేలుకోరు. అజ్ఞాన అంధకారంలో నిద్రిస్తూ ఉన్నారు. భక్తి చేస్తూ మెట్లు క్రిందకు దిగుతూనే వచ్చారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నేను వచ్చి అందరి యొక్క సద్గతి చేస్తున్నాను. స్వర్గము నరకం యొక్క రహస్యాన్ని పిల్లలకు బాబానే అర్థం చేయిస్తున్నారు. వార్తాపత్రికల్లో చూడని, మీరు ఎంత గ్లాని యొక్క విషయాలను రాస్తూ ఉంటారు. మీ గురించి ఎన్నో నిందిస్తూ విమర్శిస్తూ రాస్తారు. మీరు రాయండి, నిందించేవారే మాకు మంచి మిత్రులు అని. మీరు సద్గతిని పొందుతున్నారు. మీరందరి సద్గతి తప్పనిసరిగా చేస్తారు. ఎంతైనా వాళ్ళు గ్లాని నింద చేయనివ్వండి, వాళ్ళు ఎంత చేసినా మీరు మాత్రం సర్వుల సద్గతియే చేస్తారు. ఈశ్వరుణ్ణి గ్లాని చేశారు, మరి మనల్ని చేస్తే పెద్ద విషయం ఏముంది? ఈశ్వరుణ్ణి గ్లాని చేసిన తర్వాత మన గ్లాని జరగడంలో పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు. భగవంతుణ్ణి నిందించారు. तुम्हारी सदगति हम जरूर करेंगे, नहीं चाहेंगे तो भी नाक से पकड़ कर ले जाएंगे. బాబా అన్నారు, వాళ్ళందరి సద్గతి మనం తప్పకుండా చేద్దాం. ఒకవేళ వాళ్ళు కోరకపోయినా, మాకు సద్గతి అవసరం లేదు అని అన్నా కూడా ముక్కుతో పట్టుకొనైనా నేను తీసుకెళ్తాను అంటున్నారు బాబా. అంటే ఎవరైతే బాబాని నిందిస్తారో అలాంటి వారి సద్గతి కూడా బాబా చేస్తారు. వాళ్ళు ఒకవేళ నాకు సద్గతి వద్దు అన్నా వాళ్ళని ముక్కుతో పట్టుకొనైనా నేను తీసుకెళ్తాను అంటున్నారు. భయపడే విషయం ఏమీ లేదు. ఏదైతే చేస్తున్నారో అది కల్పకృతం కూడా జరిగింది, కల్పకృతం కూడా చేశారు. మనం బీకేలు సర్వుల సద్గతి చేస్తున్నాం. మంచి రీతిగా అర్థం చేయించాలి. అబలల పైన అత్యాచారాలు కల్పకృతం కూడా జరిగాయి. పిల్లలందరూ ఈ విషయాలను మర్చిపోయారు. బాబా చెప్తున్నారు, అనంతమైన పిల్లలు నా గ్లానిని చేస్తూ వచ్చారు. అందరి పిల్లలతో బాబాకు ప్రేమ ఉంది. మరందరికంటే ప్రియమైనటువంటి మిత్రులు నా పిల్లలే అంటున్నారు. ఎందుకంటే నాకు బాగా నింద చేసి నన్ను గ్లాని చేసింది కూడా ఈ పిల్లలే, అపకారం చేసింది ఈ పిల్లలే, మళ్ళీ నేను ఉపకారం చేయడానికి వచ్చింది కూడా ఈ పిల్లల దగ్గరే. పిల్లలు పుష్పాలు లాంటి వారు. పిల్లలని తల్లి తండ్రి బాగా ముద్దాడుతూ ఉంటారు. ముద్దాడటమే కాదు, పిల్లల్ని భుజాల పైన ఎక్కించుకొని తలపైన కూడా ఎక్కించుకొని తిప్పుతూ ఉంటారు. వారి సేవ చేస్తారు. తనకి మోకాలు నొప్పులు ఉన్నా ఉన్నా ఏం చేస్తారు? పిల్లల కోసం గుర్రమని పిల్లల్ని భుజాల పైన ఎక్కించుకొని క్రింద పాకుతూ ఉంటారు. ఎన్ని ఆటలు ఆడిస్తారు. వారి సేవ చేస్తారు. మరి తండ్రి కూడా పిల్లలైన మీకు చాలా సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి మీకు ఈ నాలెడ్జ్ని ఇస్తూ ఉన్నారు. బాబా అంటారు, నేను మీ అందరినీ నా తోడుగా తీసుకొని వెళ్తాను. ఒకవేళ మీరు ఈ నాలెడ్జ్ తీసుకోనట్లయితే డ్రామాలో మీ పాత్ర అంతే ఉంది అని అనుకుంటారు. లెక్కాచారంలన్నీ సమాప్తం చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. స్వర్గంనైతే అందరూ చూడలేరు. అందరూ స్వర్గానికి వస్తే ఇంకా స్వర్గం కూడా ఇక్కడలాగే ఉంటుంది. అందుకే అందరికైతే ఆ అదృష్టం ఆ పాత్ర ఉండదు. ఇది డ్రామా తయారయ్యి ఉంది. పాపాలు చాలా చేస్తున్నారు. పాపాలు బాగా చేసేవారు ఆలస్యంగా వస్తారు. తమో ప్రధానంగా అయిన వారు కూడా ఆలస్యంగా వస్తారు. ఈ రహస్యము చాలా బాగా అర్థం చేసుకోవాలి. మంచి మంచి మహారథి పిల్లల పైన కూడా గ్రహచారం కూర్చుంటుంది. వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇంకా ఉత్తరం కూడా రాయరు బాబాకు.
బాబా అంటారు, పిల్లలు అటువంటి వాళ్ళకి మురళిని కూడా ఇవ్వకండి, మురళి పంపించడం కూడా ఆపేయండి. అలాంటి వారికి ఇంకా బాబా యొక్క ఖజానా ఇవ్వడంతో లాభం ఏముంటుంది? ఫిర్ కోయికి ఆంఖ్ ఖులే తో కహెంగే భూల్ హుయి. తర్వాత ఎప్పుడు కనువిప్పు కలిగితే అప్పుడు తప్పైపోయింది, నేను పొరపాటు చేశానని ఫీల్ అవుతారు. అసలు దేన్ని లెక్క చేయరు. అలాంటి పొరపాటైతే మీరు అస్సలు చేయకూడదు, ఇంత పెద్ద పొరపాటు చేయకూడదు. ఇలా ఎంతోమంది పిల్లలు ఉన్నారు, తండ్రిని జ్ఞాపకమే చేయట్లేదు, ఎవరిని తన సమానంగా తయారు చేయట్లేదు. లేకపోతే బాబాకు రాయాలి, బాబా నేను ప్రతి క్షణం నీ స్మృతిలో ఉంటున్నాను అని. కొందరు ఎలా ఉన్నారంటే అందరి పేర్లు రాస్తారు, ఫలానా వారు మీకు బాబా మిమ్మల్ని జ్ఞాపకం చేశారు, ఫలానా వారికి యాద్ ప్యార్ ఇవ్వండి, ఫలానా వారు మిమ్మల్ని బాగా గుర్తు చేస్తున్నారు అని అందరి పేర్లు బాబాకి రాస్తారు. ఏ యాద్ సచ్చి తోడే, ఇదేమైనా సత్యమైన స్మృతియా? జూట్ చల్నా సకే, అసత్యం ఇక్కడ నడవదు. అందరు దిల్ కాతి రహేగి, లోపల మనసు తింటూ ఉంటుంది. బచ్చోं को పాయింట్ తో అచ్చి అచ్చి సమజాతే రేతే హై. పిల్లలకి పాయింట్స్ అయితే మంచి మంచిగా అర్థం చేయిస్తూ ఉంటారు. రోజు రోజుకి బాబా గుహ్యాతి గుహ్యమైన విషయాలని వినిపిస్తూ ఉంటారు. దుఃఖపు పర్వతాలు క్రింద పడేవి ఉన్నాయి. సత్యుగంలో దుఃఖం అనే పేరే ఉండదు. ఇక్కడైతే ఇది రావణ రాజ్యం. మైసూర్ రాజు కూడా రావణుని విగ్రహాన్ని తయారు చేసి దసరాకు చాలా పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. రాముణ్ణి భగవంతుడిగా భావిస్తారు. రాముని సీతను ఎత్తుకెళ్ళాడు అని చెప్పి రావణాసురుడిని కాల్చేస్తారు. अब वह तो सर्वशक्तिमान ठहरा, उसकी चोरी कैसे हो सकती? బాబా అన్నారు, ఇప్పుడు రాముడైతే సర్వశక్తివంతుడు, మరి రాముని సీతను ఎలా ఎత్తుకెళ్ళగలుగుతారు? సర్వశక్తివంతుని యొక్క పత్నిని అలా ఎలా ఎత్తుకెళ్ళగలుగుతారు? యసబ్ హే అంధశ్రద్ధ, ఇదంతా అంధశ్రద్ధ. ఈ సమయంలో ప్రతి ఒక్కరిలో 5 వికారాల దుర్గంధం ఉంది. భగవంతుని సర్వవ్యాపి అనడం ఇదొక పెద్ద అసత్యం. అందుకే బాబా చెప్తున్నారు యదా యదాహి అని. నేనే వచ్చి సత్యఖండాన్ని, సత్య ధర్మాన్ని స్థాపిస్తాను. సత్యఖండం సత్యుగంలో ఉంటుంది, అసత్యఖండం కలియుగంలో. ఇప్పుడు బాబా అసత్య ఖండాన్ని సత్యఖండంగా తయారు చేస్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ గుహ్యమైన ఆసక్తికరమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధిని స్మృతి యాత్రతో బంగారు పాత్రగా తయారు చేసుకోవాలి. స్మృతి యాత్రలో రేస్ చేయాలి. జ్ఞానం ఎలాంటిది? గుహ్యమైనది, చాలా ఆసక్తికరమైనది కూడా. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే బుద్ధిని మనం శుద్ధంగా చేయాలి. పులిపాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయి అన్నట్టుగా ఇంత గుహ్యమైన జ్ఞానం కూడా మంచి బుద్ధిలోనే, బంగారు పాత్రలాగా తయారు చేసుకున్న బుద్ధిలోనే నిలుస్తాయి. సెకండ్ పాయింట్, బాబా డైరెక్షన్స్ పైన నడిచి చదువు పైన శ్రద్ధ వహిస్తూ మంచిగా చదువుకొని తన పైన తను కృప చూపించుకోవాలి లేదా ఆశీర్వాదం చేసుకోవాలి. స్వయానికి స్వయమే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. నిందించే వారిని తన మిత్రుడిగా భావించి వారి సద్గతి కూడా చెయ్యాలి. वरदान, ऊपर से अवतरित हो, अवतार बन सेवा करने वाले
సాక్షాత్కార మూర్తి భవ. పైనుండి అవతరించిన అవతారంగా భావించి సేవ చేసేటువంటి సాక్షాత్కార మూర్త భవ. పైనుండి అవతరించి అవతారంగా అయి సేవ చేసేటువంటి సాక్షాత్కార మూర్తి భవ. వివరణ: ఈ విధంగా బాబా సేవ కోసం వతనం నుండి క్రిందకు వస్తారు. అలాగే మనం కూడా సేవ కోసం వతనం నుండి వచ్చాం. ఇలాంటి అనుభవం చేయాలి. నేను కూడా ఇప్పుడు వతన్ నుండే వచ్చాను అని అనుభవం చేయాలి. అలా చేస్తూ సేవ చేయండి. అప్పుడు సదా అతీతంగా మరియు తండ్రి సమానంగా విశ్వానికి ప్రియంగా అవుతారు. పైనుండి క్రిందకి రావటం అనగా అవతరించటం, అంటే అవతారంగా అయి సేవ చెయ్యటం. అందరూ కోరుకుంటారు ఎవరైనా అవతారం రావాలి అని, వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలి అని. మరి సత్యమైన అవతారంగా ఉన్నది మీరే. అందరినీ ముక్తిధామానికి మీ తోడుగా తీసుకొని వెళ్ళాలి. మీరే అవతారమై అందరినీ ముక్తిధామానికి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే స్వయాన్ని అవతారంగా భావించి సేవ చేస్తారో అప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవుతారు మరియు అనేక ఆత్మల యొక్క కోరికలని పూర్తి చేయగలుగుతారు. स्लोगन: आपको कोई अच्छा दे या बुरा, आप सबको स्नेह दो, सहयोग दो, रहम करो. మీకెవరైనా మంచి ఇచ్చినా చెడు ఇచ్చినా, మీకెవరైనా మంచి ఇచ్చినా చెడు ఇచ్చినా కానీ మీరందరికీ స్నేహాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి, దయ చూపించండి. మీరందరికీ స్నేహాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి, దయ చూపించండి. ఎవరి దగ్గర ఏది ఉంటే అదే ఇస్తారు. మన దగ్గర ఏముంది? బాబా ఇచ్చినటువంటి స్నేహం, సహయోగం, కరుణ, ప్రేమ, దయ, అన్ని గుణాలు నిండుగా ఉన్నాయి. అన్ని ఖజానాల్లాగా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఎవరు ఏది ఇచ్చినా మనం ఇవే ఇవ్వాలి. మనం మాత్రం ఇవే ఇవ్వాలి. బాబా ఇచ్చిన ఖజానాలని పంచాలి. ప్రపంచంలోని వారి నుండి మనం ఆశించొద్దు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ దగ్గర దుఃఖమే ఉంది, కోపమే ఉంది. వాళ్ళ దగ్గర ఏవైతే రావణుని ప్రాపర్టీ ఉందో అవే ఇస్తారు. కానీ మనం శివబాబా ప్రాపర్టీ ఇద్దాం. ఈరోజు స్వమానము: నేను ఆత్మను, సాక్షాత్కార మూర్తుడను. నేను సాక్షాత్కార మూర్తుడను. ఓం శాంతి.